అనకాపల్లి జిల్లా చిడికాడ మండలంలో జైతవరం గ్రామంలో పాడి రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశువులను కరెంట్ స్తంభాలను కట్టకూడదని, పాడుపడ్డ పాకలు, పాడుపడ్డ బిల్డింగ్లో పశువులు ఉంచరాదని, గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు బయట వేదకు తోటికెళ్లకూడదని, తుఫాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జైతవరం పంచాయతీ కార్యదర్శి సిహెచ్ వెంకటేష్, వీఆర్ఓ కె కొండలరావు, సూపర్ సర్పంచ్ కోడూరు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఈ షెపర్డ్స్ ఉన్నారు, గొర్రెల మందలు అవి కూడా మన వాళ్ళందరినీ కూడా ఎక్కడికి బయటికి నడవకుండా మనం ఈ గ్రామ నాయకత్వం అంటే సర్పంచ్ గారు కానీ అందరూ కూడా గట్టిగా వాళ్ళని ఇన్సిస్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాయంటే మాత్రం ఎక్కడైనా ఈ కరెంటు స్తంభాలకి అవి ఈ కరెంట్ షాక్లు అవి విరిగిపడడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈ గొర్రెలు మందలవి కూడా ప్రాబ్లం అవుతుంది, నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గొర్రెల మందలని, మేకల మందలని వదలకుండా మనం వాళ్ళందరికీ కూడా గట్టిగా ఇన్సిస్ట్ చేయాలి. మన సెక్రటరీ గారు మీరు కూడా ఒకసారి అందరికీ కూడా గట్టిగా చెప్పండి. నేను త్వరలో కూడా మందికి ఎందుకంటే జరిగిన తర్వాత ఇంకా మనం ఎవరు కూడా ఏం చేస్తారు. అంతేకాకుండా పశువులన్నింటినీ కూడా చెరువుల దగ్గరికి కానీ అలాగే వాటర్ బాడీస్ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో పశువులు కాకుండా మనందరికీ కూడా అందరికీ తెలియజేయాలి. రైతులందరికీ కూడా షెడ్లు కూడా ఏదైనా పాత పాడుబడి షెడ్లు కానీ అలాంటివి ఎవరికైనా ఉంటే పశువులు సాగు పాడైపోయి ఉంటే అలాంటి పశువులు కట్టకుండా అందరికీ కూడా తెలియజేయాలి. వాటన్నింటినీ కూడా సురక్షిత ప్రదేశాలకి తీసుకెళ్లేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏదైనా స్కూల్ బిల్డింగ్ దగ్గర కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ అలాంటి వాటి ఎక్కడికైనా ఉంటే అలాంటి దగ్గరికి ఈ పశువుల్ని కూడా తరలించుకోవాలి. పాడుపడ్డ పశువులు పాటలు ముఖ్యంగా పడిపోయే ప్రమాదం అయితే మనకి గాలి ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుంది. అందువల్ల గొర్రెల మందలు అవి కూడా మన వాళ్ళందరినీ కూడా ఎక్కడికి బయటికి నడవకుండా మనం ఈ గ్రామ నాయకత్వం